ఏమనగా నిన్న తేదీ 27/5/2026 నాడు మధ్యాహ్నం 2:30 సమయంలో ఒక మహిళ పేరు సుద్దాల దేవాలక్ష్మి అమ్మ గంభీరావుపేట మండలం రాజన్న సిరిసిల్లలో ఉంటారు. ఆమె యొక్క కూతురు మన అక్కన్నపేట రామాయంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బోనాల పండుగ ఉంటే అందుకని ఇక్కడికి వచ్చారు. వచ్చి రిటర్న్ తిరుగు ప్రయాణంలో రామాయంపేట బస్ స్టాప్ దగ్గర ఉండగా బస్సులో ఎక్కుతున్న సమయంలో ఆ బ్యాగ్లో ఉన్నటువంటి బంగారం 4.5 తులాల బంగారం పోయిందని ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఇచ్చిన ఇమీడియట్ మాకు తెలిసిన ఒక అర్ధ గంటలో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము మా రామాయంపేట బస్ స్టాప్లో సంబంధించి అన్ని సీసీటీవీ కెమెరాలు చెక్ చేసి ఒక ఇద్దరు మహిళలు అనుమానితులు కూడా గుర్తించి అదే వాళ్ళ ద్వారా ఆమెతో పాటుగా పోతూ అక్కడ నుండి మెదక్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళినట్టు గుర్తించాము. మెదక్ బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత మెదక్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు చెక్ చేయగా మెదక్ నుంచి హైదరాబాద్ జేబీఎస్ బస్సుకు వెళ్తున్నట్టుగా కనిపించారు. ఇమీడియట్గా ఇక్కడ నుంచి మా యొక్క టీంను వెళ్తూ బోయిన్పల్లి దగ్గర బస్ స్టాప్ దగ్గర ఉండగా అక్కడ ఉన్నారని చెప్పేసి అక్కడ బస్సులో ఉన్నటువంటి కండక్టరు డ్రైవర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని మా యొక్క సీసీటీవీ కెమెరాలో ఉన్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ ఆ డ్రైవర్కి పంపేగా వాళ్ళు గుర్తించి ఇమీడియట్గా అదే బస్సును తీసుకెళ్ళి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళని పట్టుకున్న తర్వాత చూస్తే మాకు ఇక్కడ పోయిన బంగారం ఇంటెంట్ ఆఫ్ ప్రాపర్టీ అక్కడ దొరికినది. ఈ టీంలో మా యొక్క క్రైమ్ టీం అనేది ఎస్ఐ బాలరాజు గారు మరియు నరేష్, వారితో పాటు మా క్రైమ్ టీం ఉన్న సిబ్బంది అందరికీ చాలా చాకచక్యంగా